హలో రాశి గారు. హలో. హాయ్. సో బేసికల్లీ నేను కొంచెం ఇంటర్వ్యూస్తో స్ట్రగుల్ అవుతాను అనమాట. ఎప్పుడంటే ఒక గెస్ట్తో వెంటనే ఇంటర్వ్యూ చేయాలనుకోండి, టాపిక్స్ ఉండవు బేసికలీ. సో నేను జెన్యున్లీ కొంచెం టైం వదిలేసి చేయడానికి ప్రిఫర్ చేస్తా. బట్ దిస్ ఈస్ అ బిగ్ ఈవెంట్. సో 5 months ముందు మాట్లాడుకున్నాం. ట్రై చేద్దాం. 5 months ముందు మాట్లాడుకున్నాం అండ్ చాలా కవర్ చేసాం దాంట్లో. సో లాస్ట్ 5 months లైఫ్ ఎట్లుంటుంది? చాలా బిజీ. ఎందుకంటే నేను యాక్చువల్లీ బాంబేలో ఎక్కువ షూట్ చేస్తున్నాను ఇప్పుడు. సో అక్కడ బిజీ అయ్యాను. అండ్ జస్ట్ ఇప్పుడే నేను రూమ్కి వెళ్ళాను నా పేరెంట్స్తో. లైక్ అవును, చాలా బాగుంది. యాక్చువల్లీ రైట్ టైంకి వెళ్ళాను. ఎందుకంటే 3rd వరకు ప్లాన్ చేశాను, 3rd March వరకు. 28th జరిగింది. సో లేదు, బయట ప్రాబ్లం లేదు, అసలు రోమ్లో ప్రాబ్లం లేదు. కానీ అప్పుడు నా టికెట్ అబుదాబి నుంచి హైదరాబాద్కి రావాలి, ఇక్కడ ప్లాన్ చేశాను మొత్తం షెడ్యూల్ అరౌండ్ ఇట్. కానీ అది మార్చాను. దెన్ ఐ హ్యాడ్ టు గో టు ఢిల్లీ, దెన్ కమ్ టు హైదరాబాద్, టేక్ అ డైరెక్ట్ ఫ్లైట్. సో ఫ్లైట్స్కి చాలా ఇబ్బంది పట్టింది. ఓకే. సో అదే చేశాను. సో హాలిడే చేశాను, వర్క్ చేస్తున్నాను, అంతే. లైఫ్ ఇస్ జస్ట్ గోయింగ్ ఆన్, జస్ట్ లైక్ ఇట్ గోస్ ఆన్. హౌ డస్ రాశి ఖన్నా అన్వైండ్? నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం. సో ఐ రీడ్ బుక్స్, ఐ వాచ్ షోస్ దట్ ఐ హ్యావెంట్ సీన్, ఐ వాచ్ ఫిల్మ్స్ దట్ ఐ హ్యావెంట్ సీన్, and that's how I unwind. What did you watch recently? I saw Huck, which is Yami's film. Huck, yeah, which I really yeah, liked. yeah. And నేను చూసాను అనగాన ఒక రోజు చూసాను. అది చూసాను. అండ్ these two films I seen very recently. Shows లో తెహరాన్ చూసాను. I just started watching it. Season 3, Season 1. Season 1. Yeah, I'm it's loving one it. of the top 5 shows of mine. It's on Apple TV, whoever hasn't seen it. Tehran. And beautifully shows the spy world, the espionage. Yeah. What are the other 4? This top 5 are what are the other 4? Dark is one. Which one? Dark. Okay. It's actually వెంకటేష్ గారితో కూడా చాలా మాట్లాడాను డార్క్ గురించి. Because I told him, I said you have to watch it. And వెంకటేష్ గారు చూసారు, ఆ తర్వాత చాలా డిస్కస్ చేశారు కూడా ఆ షో గురించి. ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ షో and it requires patience. But what a brilliant show. You cannot predict what's going to happen. So అది నాకు చాలా నచ్చింది. అది ఒకటి. ఆ తర్వాత ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం. ఫ్రెండ్స్ ఇస్ కంఫర్ట్. సో అండ్ హౌ టు గెట్ అవే విత్ మర్డర్ ఇంకొకటి ఉంది. ఐ రియలీ లైక్ దట్ షో. ఐ లవ్ వయోలా డేవిస్, షీ ఈస్ సూపర్. అండ్ దీస్ 4, and then I'm sure I'm missing out on something. But Modern Family also I see it appudepudu. That's also like comfort. Ade. What about all these the Big Bang Theory, The Office? Big Bang Theory నేను చూడలేదు, Office చూడలేదు. చాలా మంది చెప్పారు ప్లీజ్ వాచ్ ది ఆఫీస్. Office చూడండి. Big Bang Theory okay, but Office చాలా బాగుంటుంది. ట్రై చేస్తాను. Yeah, and recently ఒక ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ రికమెండెడ్ ఫ్రమ్ అన్నమాట. Which one? From. Yeah. చాలా రోజుల తర్వాత, అంటే ఎప్పుడో కాలేజ్లో ఒక రోజులో ఒక సీజన్ చూసేసేది. చాలా రోజుల తర్వాత ఐ వాస్ లైక్, ఒక ఎపిసోడ్ పెట్టుకుంటే ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేపాటికి నెక్స్ట్ జరుగుతుంది. ఆ క్యూరియాసిటీ అనేది చాలా రోజుల తర్వాత. ఇలాంటి షోస్ నాకు చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ కోరా కూడా చూసాను. కోరా Season 2 చూసాను. కోరా okay, it's a Punjabi, like it's a Hindi show but there's heavily Punjabi influenced. Okay. ఇప్పుడు Season 2 వచ్చింది రీసెంట్ గా. అదే రైట్. పోలీస్. Do you like this dark stuff? Dark gritty stuff? Yeah, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సైకాలజీ యాజ్ అ సబ్జెక్ట్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. యూనో దే గ్రో అప్ ఇన్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్. ఎందుకు ఒక అబ్బాయి ఒక వేలో రియాక్ట్ అవుతారు ఒక సిచ్యువేషన్లో. సో ఐ లవ్ అండర్స్టాండింగ్ ద హ్యూమన్ మైండ్. కాబట్టి నాకు థ్రిల్లర్స్ చాలా ఇష్టం, సైకలాజికల్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం. ఏది మైండ్ హంటర్ ఒక్క ఎపిసోడ్ చూసాను. అది పేషెన్స్ కావాలి. బట్ మీరు చెప్తున్నారు కదా నాకు సైకాలజీ ఇష్టం, హౌ పీపుల్ రియాక్ట్ టు థింగ్స్ అని. దయచేసి మైండ్ హంటర్ చూడండి. యూ విల్ లవ్ ఇట్. అన్యాయంగా 2nd season తో క్యాన్సిల్ చేశారు కానీ ప్రతి ఎపిసోడ్ ఇట్స్ అ జెమ్.
మైన్ అంటారు అండ్ ఫ్రమ్ చూస్తాను. From yeah. I wish we could continue talking about. Recent గా ఈ రోజు మార్నింగ్ మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూస్తూ వచ్చాను నేను కార్లో వచ్చేటప్పుడు. వచ్చింది బయట. నేను కూడా సర్ప్రైజ్ అయ్యా, అఫెండ్ కూడా అయ్యా. అట్లా ఎట్లా ముందు వాళ్ళకి వచ్చేది మెడిటేషన్ గురించి మాట్లాడారు. మమ్మీ 60th. అవునవునవును. ఓ వావ్. సో స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంది మెడిటేషన్? స్టార్టింగ్ ఎన్ని రోజులు పట్టింది అది క్రాక్ చేయడానికి? It's not that difficult to start. Really? Yeah, I mean, I think I was in that environment. When was this? This was 5 years ago. Okay. 5 years ago బెంగళూరుకి వెళ్ళాను ఆర్ట్ ఆఫ్ లివింగ్కి. అప్పుడు పూజ చేసిన తర్వాత వాళ్ళే చెప్పారు, ఓకే ఇది ఒక మెడిటేషన్ క్లాసెస్ ఉన్నాయి, సైలెన్స్ ప్రోగ్రామ్ ఉంది. సో నేను సైలెన్స్ ప్రోగ్రామ్కి కూడా సైన్ చేశాను. సైలెన్స్ ప్రోగ్రామ్ అంటే? సో యూ హావ్ టు బి సైలెంట్ ఫర్ 3 days. ఇది చాలా కష్టం ఎందుకంటే బుక్స్ లేదు. ఇట్స్ లైక్ విపాసన బట్ షార్టర్ వర్జన్. 11 days. సో ఫస్ట్ డే ఐ ఫెల్ట్ లైక్ నేను నార్మల్గా కూడా తక్కువగా మాట్లాడతాను లైఫ్లో, బట్ అక్కడ ఫస్ట్ డే వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆల్సో. సో ఫోన్స్ ఉండవు, బుక్స్ లేవు, యూ హ్యావ్ టు జస్ట్ సిట్ బై యువర్ సెల్ఫ్, మెడిటేషన్ చేయాలి 8 hours. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫస్ట్ డే. కానీ థర్డ్ డే వరకు నేను చాలా కంఫర్టబుల్ అయ్యాను సైలెన్స్తో, అండ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఐ థింక్ దే ఆల్సో క్రియేట్ దట్ అట్మాస్ఫియర్. అండ్ ఇప్పుడు చాలా యాప్స్ కూడా ఉన్నాయి టు మెడిటేట్. సో యూ కెన్ ఆల్వేస్ పుట్ ఇట్ ఇన్ యువర్ ఇయర్, wherever you're traveling you can put it in your ear and listen to it. Guided meditations చాలా ఉన్నాయి. సో కష్టం కాదు, ఇట్స్ జస్ట్ యూ టు పుట్ యువర్ మైండ్ టు ఇట్ అండ్ అండర్స్టాండ్ ఇట్ రియల్లీ హెల్ప్స్ ఇన్ లైఫ్. ఇది ఎంత ఫ్రీక్వెన్సీలో ప్రాక్టీస్ చేస్తారు? రోజు చేస్తాను, ప్రతిరోజు. అవును, రోజు చేస్తాను. ఎంతసేపు? 15-20 minutes డిపెండ్స్. లైక్ మార్నింగ్లో అది షూట్కి వెళ్తాను కదా, అక్కడ టైం పడుతుంది, వాట్ ఎవర్ 15-20 minutes ఆర్ సమ్ టైమ్స్ అన్ అవర్ వెన్ ఐ గెట్, ఆర్ సమ్ టైమ్స్ ఈవెన్ 10 minutes. అప్పుడు చేస్తాను. అండ్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. 100%. మెడిటేషన్ చేయని రోజులు లైక్ ఆ డిఫరెన్స్ తెలిసిపోద్దా? చెయ్యకపోతే మేబీ నాట్ రియల్లీ. లైక్ when you get used to it, then your state becomes very calm automatically. కానీ I feel like if I leave it for like a week or something, then it shows its effects. Okay. F1 చూసారా? F1 థియేటర్కి వెళ్ళి చూసాను. ఎలా అనిపిస్తుంది? చాలా మంచి. దాంట్లో క్వశ్చన్ అడుగుతారు కదా, దెన్ వాట్ ఈస్ ఇట్ అబౌట్? ఇఫ్ నాట్ ఫర్ ద మనీ, దెన్ వాట్ ఈస్ ఇట్ అబౌట్ అంటే ఇట్ డజంట్ ఆన్సర్. దానికి చాలా మంది చెప్పారు లైక్ వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ హీ చేసింగ్ అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ద ఫ్లో స్టేట్. లైక్ వెన్ హీస్ డ్రైవింగ్, ఆ ఫ్లో స్టేట్ అంటారు కదా, లైక్ అన్ని మర్చిపోయి జస్ట్ పనిని మాత్రమే ఆ మూమెంట్ లో ఉండడం, బేసికలీ ఎక్స్టర్నల్ నాయిస్ మొత్తం కట్ చేసి. అది ఎక్స్పీరియన్స్ చేశారు ఎప్పుడన్నా వర్క్ లో కానీ? అవును, సెట్స్ లో. ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే ఇట్స్ నాట్ బికాస్ ఐ వాంట్ టు ఎర్న్ మనీ ఆర్ బికాస్ ఐ వాంట్ ఫేమ్. At that moment when you're acting or you're another character, they explain చేయలేను నేను. And there's no answer to it when someone asks me why acting, if not for money and fame. It's for the craft. Maybe I can answer it and say we go through a catharsis for the audience. నేను నా లైఫ్లో ఐ విల్ నాట్ గో త్రూ దోస్ ఎక్స్పీరియన్సెస్, బట్ మై క్యారెక్టర్ గోస్ త్రూ ఇట్, రైట్? అండ్ లైక్ మై క్యారెక్టర్, సమ్ అదర్స్ గో త్రూ ఇట్. సో దే హ్యావ్ అ catharsis when they see that character. That's how I see it. So I feel like just the creative process, that's what gives me the high. That's why I'm acting, because I love the craft. ఇప్పటి వరకు మీకు గుర్తుందా మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా? ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ ఫిల్మ్ ఆర్ ఆ రోల్ నేను అలా అడగట్లే. మూమెంట్స్ యు రిమెంబర్ దట్? అవును. ఒక్క సినిమాలో ఫస్ట్ సుప్రీం గురించి చెప్తాను నీకు. రవిపూడి గారు నాకు చెప్పారు ఇలాంటివి ఉంది అని, అండ్ నాకే తెలియదు నాలో ఒక కొమేడియన్ ఉంది, అండ్ ఆయన బయటకు తీసుకొచ్చారు. అండ్ ఐ రియలీ డిడ్ంట్ ట్రస్ట్ మై ఓన్ సెల్ఫ్. ఐ వాజ్ లైక్, హౌ విల్ ఐ డూ ఇట్? ఎందుకంటే నేను లైఫ్లో చాలా షైగా ఉన్నాను కాబట్టి ఐ డిడ్ హ్యావ్ ఇన్హిబిషన్స్. అండ్ అది బ్రేక్ చేసేసి నాకే తెలియదు నేను ఎలా చేశానని. ఆ తర్వాత ప్రతిరోజు పండుగలో కూడా టిక్ టాక్ అమ్మాయి ఉంది కదా, అండ్ ఐఎమ్ జస్ట్ నాట్ లైక్ దట్ గర్ల్. బట్ అగైన్ ఐ థింక్ ఐ సర్ప్రైజ్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఐ డోంట్ నో హౌ ఐఎమ్ డూయింగ్ దిస్. ఆ తర్వాత ఒక సినిమాలో there was a scene where I had to cry at a particular point. చాలా ట్రై చేశాను కానీ
it didn't come only. I was feeling very, as an actor, I was feeling, I don't want to use glycerine, this has to come from natural, the heart. yeah. Natural ga ravali, lekapothe, what's the point? And appudu naaku ante na friend నాకు చెప్పారు that emotions are like your, like your friends. If you keep calling them, they'll not pick up, but if you don't call them, they'll come to you and ask you what happened. That's a damn good advice. Yeah. Actually. And then he said, don't think about when you have to cry. Just believe what you're saying and the tears will come. And that's exactly what happened. And after that shot, I called him, and then later I hugged him and I said, thank you for, helping me through this. And that was one, a lot of these moments that I've had in my career, and very nice moments. Yeah. Yeah, beautiful. The one The that saying. you just said, Yeah. that's beautiful actually. And when you say this advice that actually helped you, as actors you are surrounded by people, చాలా మంది ఉంటారు చుట్టూ, పిఆర్ అంటే పెట్టుకోండి అది చేయండి అని, యూ కీప్ హియరింగ్ ఆల్ ద థింగ్స్ కదా. హౌ డూ యూ నో దట్ దిస్ అడ్వైస్ నాకు యాక్చువల్గా హెల్ప్ అవుతుంది, ఆర్ దిస్ అడ్వైస్ ఐ డోంట్ సీ ఎనీ వాల్యూ ఇన్ ఇట్, ఐ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్ అనేది, అది ఎలా తెలుస్తుంది తేడా? I think as you grow up and you mature, you understand. It తెలిసిపోతుంది ఈ అడ్వైస్ అవసరం లేదు లైఫ్లో, ఆర్ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వేరే ఉంటాయి. సో మేబీ యువర్ బిలీఫ్ సిస్టమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మై బిలీఫ్ సిస్టమ్. వాట్ అడ్వైస్ యూ గివ్ మీ మైట్ నాట్ వర్క్ ఫర్ మై లైఫ్. ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ మెచ్యూరిటీ. అలా హెల్ప్ అయిన అడ్వైస్ ఉన్నాయా, యాక్షనబుల్ అడ్వైస్ దట్ సో యాక్చువల్లీ? నాకు కెరియర్ బిగినింగ్ నుంచి నాకు జాన్ చెప్పారు దట్ లెర్న్ టు సే నో. ఎవరు చెప్పారు? జాన్ అబ్రహాం. జాన్. నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను కదా మద్రాస్ క్యాఫే. yeah, సో ఆయన చెప్పారు లెర్న్ టు సే నో, అది, అండ్ ఇట్ జస్ట్ స్టేడ్ విత్ మీ. చాలా కష్టం కదా. అవును, అండ్ హీ సెడ్ ఇఫ్ యువర్ నో ఇస్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్, నోబడీ ఈస్ గోనా టేక్ యూ సీరియస్లీ ఇన్ లైఫ్. సో అప్పుడు అర్థమైంది, ఓకే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, నేను రియల్ లైఫ్లో కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాను, కానీ బికాస్ ఐ వాజ్ వెరీ నైవ్ అండ్ యంగ్ అట్ దట్ టైమ్, దట్ అడ్వైస్ రియలీ హెల్ప్డ్ మీ, అండ్ ఐ బికేమ్ వెరీ లైక్ దిస్ ఇస్ yes and this is no, and once I've said no, it's a no. That's it. Yeah. నైస్. తెలుసు కదా రీసెంట్గా వచ్చింది, తెలుసు కదా ముందు మనం మాట్లాడాము. అవును. అండ్ ఎవ్రీబడి, ఐ స్పోక్ టు నీరజ ఆల్సో, ఐ స్పోక్ టు శ్రీతి, అందరూ చెప్పిన పాయింట్ ఏంటంటే వీ వాంట్ ద ఫిల్మ్ టు క్రియేట్ సర్టెన్ డిస్కషన్స్ అని చెప్పి. డూ యూ థింక్ ఇట్ డిడ్? Yeah, it did. Of course it did. I don't know if it exactly did in the way way we you guys anticipated. wanted. Yeah, but it did. Yeah. లుకింగ్ బ్యాక్ ఎట్ ఇట్, ఎక్కడ ఆ ట్రిగరింగ్ అనేది, వేర్ డూ యూ థింక్ ఇట్ డిఫర్డ్? I think నా దృష్టిలో when I was shooting the film, నాకు నచ్చని పాయింట్స్ ఇవన్నీ చెప్పాను. That this is where I feel it is not right for me as Raashii. కానీ అప్పుడు ఐ గేవ్ ఇన్ టు దేర్ విజన్ కి, ఓకే దిస్ ఇస్ దేర్ విజన్, లెట్ మీ రెస్పెక్ట్ ఇట్ అని. బట్ షూట్ చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, లేదు దిస్ విల్ నాట్ గో వెల్, అండ్ నేను కూడా ట్రిగర్ అయ్యాను చాలాసార్లు, చెప్పాను కూడా. క్లైమాక్స్ టైంలో ఆపేసాను షూట్, నేను చేయను, జస్టిఫైడ్గా ఉండాలి ఎందుకు, ఇవన్నీ చెప్పాను. And I think everyone has their own lessons to learn from it. But I also understood that I should voice my gut feeling a little more. It felt like the audience sided with you, not your character, but you after the films. But ఒక యాక్టర్గా మనం సరెండర్ చేయాలి ఒక సినిమాలో. వ్యూ పాయింట్ ఉంటే కూడా చెప్పాలి, బట్ ఆఫ్టర్ అ పాయింట్ it's up to the director to whether take it or not take it, maybe because they have a different vision or they see it differently. అదే చేశాను అంతే. బట్ టెల్ మీ సంథింగ్, వ్యూ పాయింట్ అనేది డిఫర్ అవుతున్నప్పుడు అది ఫస్ట్ నుంచే తెలియదా, ఆర్ యూ సమ్వన్ హూ సేస్ ఓకే వ్యూ పాయింట్ అనేది డిఫరెంట్, నాది వ్యూ పాయింట్ ఒకటి ఉండొచ్చు, సినిమా వ్యూ పాయింట్ అది అవ్వకపోవచ్చు, ఐఎమ్ ఓకే విత్ ఇట్? ఎంతవరకు రాశి ఈజ్ ఓకే విత్ ఇట్? I think in that film a lot of it happened on set. చాలా మారింది స్క్రిప్ట్ షూట్ చేస్తున్నప్పుడు, అండ్ నేను జస్ట్ ఐ సరెండర్డ్ టు ద విజన్ అంతే. ఏం లేదు, నా చేతిలో లేదు, బికాజ్ నేను సైన్ చేశాను, ఓకే ఇప్పుడు ఐ హ్యావ్ టు వర్క్ టిల్ ది ఎండ్ ఇన్ ద ఫిల్మ్. సో ఫర్ మీ ఇన్ దట్ పాయింట్, ఓకే ఐ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్స్, ఓకే ఇది జరుగుతుందని. బట్ చూసిన తర్వాత నేను ఐ వాజ్ లైక్ నో, లైక్ I should have followed my instinct a little more and like pushed it a little more. But I genuinely feel it's mostly the director's call when they decide, okay, this is what I want, or this is what there's no right or wrong, that I always feel. But I had an instinct there. Actually, I'm in the minority.
నేను సినిమా చూసినప్పుడు రివ్యూ పోస్ట్ చేయడం తెలుసు కదా, ఇట్స్ వెరీ మెస్సీ బట్ ఐ లైక్ ఇట్. ఐ నో ఇట్ ఈస్ వెరీ మెస్సీ బట్ ఐ లైక్ దోస్ characters are like people are messy, but a lot of times I feel like that moral compass, they judge it because of the moral compass that they have. Not everyone will be okay with it. No, keeping తెలుసు కదా సైడ్, ఆ వ్యూ పాయింట్ అనేది I'm not asking about తెలుసు కదా, జనరల్ గా ఎంత వరకు ఆ క్లాష్ ఆర్ ఆ డిఫరెన్స్ అనేది ఎంత వరకు ఓకే, ఏది నాట్ ఓకే? What is where do you draw the line అంటే? I think mostly I surrender to the vision. Mostly I don't, Even if it clashes with your yeah, because ideology, every okay. character doesn't have to follow what I follow. Right. But it has to be justified. Mm. మీరు జస్టిఫైడ్ చేస్తే నేను యాక్ట్ చేస్తాను, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ ఇట్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ 100% లైక్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్. Agreeing with it. యా. సో చాలా సార్లు నాకు చాలా మంది చెప్పారు, నువ్వు రాశి ఇస్ వేరే అండ్ ద క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, సో డోంట్ లైక్ బ్రింగ్ రాశి ఇన్ టు ఇట్. సో అది కూడా నేను నేర్చుకున్నాను, బికాస్ ఐఎమ్ ఆల్సో స్ట్రాంగ్ హెడెడ్ పర్సన్. సో ఐ అండర్స్టూడ్, ఓకే, డోంట్ బీ స్టబన్ అబౌట్ ఇట్, అండర్స్టాండ్ ఇఫ్ ఇట్స్ జస్టిఫైడ్ దెన్ ఓకే, ఇఫ్ ఇట్స్ నాట్ జస్టిఫైడ్ దెన్ ఇట్స్ అ ప్రాబ్లమ్, యు నో. Okay, ఇప్పుడు let's take something like an Ustad. It's a big film. It's a big ticket film. It is ఎంత చెప్తే కూడా at the end of the day it's a star vehicle. Yeah. How do you make sure that you stand, like you hold your ground in a star film? నేను చాలా సినిమాలు చేశాను where my characters, Not the first time either. Yeah. My characters were not the highlight of the film, or even equally there. అండ్ అది కూడా నేను ఎంజాయ్ చేశాను, బికాస్ ఐ అండర్స్టాండ్ దిస్ ఇస్ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ హీరో ఎలివేషన్స్ అండ్ యునో ద బిగర్ ద స్టార్ ద బిగర్ ద ప్లాట్ఫామ్. సో I feel those commercial films are also very important in your life. They bring in the audience and then you can do what you want to do. Kada? So I feel like even in this film, ippudu audience ki telsu, okay, Raashii Khanna is an actor, okay, they'll look forward to something in the film. Okay, it will not just be a passing character in the film. Directors ki kuda telsu, so vallu kuda justify chestaru. So it's not just okay, come dance in one song and go off. There has to be something that makes me stay and be a part of the film. చాలా క్విక్ గా జరిగిన ప్రాసెస్ కదా. అవును, లైక్ మొన్న చెప్పారు అనుకుంటా, కథ కూడా వినకుండా. అవును. The first time in my life. Yeah. What's the gut instinct? Because I was fascinated. I've always been fascinated with Pawan. What was the call like first pitch మీకు వచ్చింది? So నాకు just Harish call చేశారు, ఈ సినిమా ఉంది నువ్వు చేయాలి. So I said, sir, script ఏదైనా ఉందా? He's like, no, just come on set, time లేదు. I'm like, time లేదు. అప్పుడే చెప్పారు that obviously పవన్ కళ్యాణ్ గారు, you know, he's a deputy CM now and ఆయన దగ్గర టైం లేదు, నాకు నిద్ర లేదు, ఐ హ్యావ్ డయాబెటీస్, జస్ట్ కమ్ ఆన్ సెట్ అండ్ బిలీవ్ మీ. నమ్మకం పెట్టి నేను వెళ్ళాను. I was like, sir, and then he gave me the scene. I said, sir, story చెప్పండి. And I genuinely was happy to be a part of it because already Gabbar Singh చేశారు, వాళ్ళకి తెలుసు ఆడియన్స్ కి ఏం కావాలని, ఫ్యాన్స్ కి ఏం కావాలని. So I was like, okay, I surrender to your vision. Let me just do this because it's a Pawan Kalyan garu film and I get to dance with him. So I was like, that's all that I need from this film. కథ ఎప్పుడు చెప్పారు ఫైనల్లీ? మధ్యలో యాక్చువల్లీ ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు కూర్చొని ఐ సెడ్, హరీష్, యు బెటర్ టెల్ మీ ది స్టోరీ. అప్పుడే చెప్పారు నాకు స్టోరీ. ఐ సెడ్, ఓకే, స్టోరీ ఇస్ గుడ్. సో అది ఇలా జరిగింది. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ నా కెరీర్ లో నేను జస్ట్ చేసి చెప్పాను. సో అప్పటి వరకు సీన్స్ షూట్ చేస్తుంటే ముందు ఇది జరిగింది చెప్పేవాళ్ళ? ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ కావాలి, అది కావాలి, ఈ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అంతా చెప్పారు హరీష్. సో ఇట్ బికేమ్ ఈజీ, బట్ ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ ద ఫిల్మ్. వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఇట్స్ ఫన్నీ, ఇట్స్ వెరీ ఫన్నీ ద స్టోరీ. ఎన్నో షూట్ చేసి ఉంటారు? ఐ థింక్ 15 to 20 days లో ర్యాప్ చేసాము నా పార్ట్. ఐ థింక్ సర్ వాజ్ దేర్ ఫర్ 50-60 days I think. అండ్ జనరలీ ఒక కమర్షియల్ ఫిల్మ్ షూట్ చేయడానికి మినిమం 140 days పడుతుంది. బట్ ఐ థింక్ సర్ హ్యాడ్ గివెన్ దోస్ లిమిటెడ్ డేస్ అండ్ హరీష్ గారు హ్యాడ్ టు షూట్. ఇది ఆ సాంగ్ 4 days లో షూట్ చేశారని చెప్పారు. కొన్ని మార్క్స్ నెంబర్స్ 2 days లో కూడా. అవును. వాట్ ఈస్ ద క్వికెస్ట్? యు నో, అచ్చచ్చో వి షాట్ ఇన్ 2 days. Yeah. And it has a lot of songs, lot of dancing with Tamanna and me both, and we both were not given what do you call, any rehearsals or nothing on set. We learned those. 2 days lo rap chesam. So there are mass songs with dances which we have done in 2 days. So I said 4 days is a lot of days. Felt like comfortable ga chestanu. No, but it's 15 days, 20 days. Is that enough to get into the character? Because actors say that ఆ క్యారెక్టర్ ఇది దొరకడానికే మాకు క్యారెక్టర్ లో చాలా డెప్త్ ఉండాలి.
టు ఫీల్ దట్ యూ నీడ్ టైమ్ ఫర్ ఇట్. చాలా సార్లు ఏంటంటే డైరెక్టర్కి తెలుసు ఆయనకి ఇది కావాలని. It's not like you'll go psychologically deep into the character. Right. And mostly for my character, the comic relief untadi. Okay. Na character comic kaadu gani situations comic ga untayi. So it wasn't like, oh, it was a very deep that character deep I have to get into. Okay. So it's chill. It's chill. Okay. It's fun. మార్నింగ్ నుంచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కదా, ఇది ర్యాండమ్ క్వశ్చన్ అనిపించచ్చు మీకు. ఇది ఎన్నో ఇంటర్వ్యూ? 7th. మై గాడ్. సో ఐమ్ షూర్ రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది కదా. ఇంటర్వ్యూస్ వర్క్ లాగా చూస్తారా? యాక్టింగ్ అనేది ఒక వర్క్. నాకు పర్సనల్ గా ఇంటర్వ్యూస్ ఇష్టం లేదు, ఎందుకంటే చెప్పారు ఎందుకంటే నాకు మాట్లాడడం ఇష్టం కాదు. I don't like revealing too much. I feel like you watch my films, that's all. Last time కూడా చెప్పా, but you should do more interviews. You talk very well. అవును, బట్ ఐ థింక్ ప్రొడ్యూసర్స్ కోసం చేస్తాను, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు. అండ్ మైత్రి వాళ్ళు స్పెసిఫిక్గా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, హరీష్కి కూడా చాలా డబ్బులు పెట్టారు. సో దట్స్ ద లీస్ట్ దే ఎక్స్పెక్ట్, దట్ our actors will go and promote the film. And Kalyan garu main function ke vastaru, so they depend on me, Leela and Harish garu to promote. So they just called and they said, okay, we were in this. I said, okay, we'll do it for you. నేను వాళ్ళ కోసం చేస్తున్నాను. But do you watch interviews? Very rarely. What's the content that you consume? I watch podcasts mostly. Okay. Sometimes astrology related, బికాజ్ నాకు అస్ట్రాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఐ లవ్ హౌ గాడ్ హ్యాస్ మేడ్ దిస్ ప్లానెటరీ సిస్టమ్ విచ్ డిసైడ్స్ హౌ అ పర్సన్ ఇస్ గోయింగ్ టు బీ, హౌ దర్ లైఫ్ ఇస్. ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ, అందుకే. అండ్ అదర్వైజ్ వరల్డ్ పాలిటిక్స్ గురించి నాకు అన్నీ తెలుసు. There's Deshbhakt, who I watch a lot. I think he really, there's News Laundry on YouTube that I follow. And వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు ఇది జరుగుతుందని, విదౌట్ ద డ్రమాటిక్. No sensationalism. No sensation. It's just true facts. This is what it is. So I see that a lot. I'm quite well informed about what is happening. And నిన్న నేను ఒక ఫ్రెండ్తో కూడా మాట్లాడాను అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్స్. ఎందుకంటే ఇప్పుడు వార్ స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్ ఇన్ఫ్లేషన్ వస్తుంది ఫ్యూచర్లో. ఆ తర్వాత డబ్బులు లేవు కాబట్టి హౌ విల్ యూ, లైక్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాను కాబట్టి నాకు తెలుసు, ఓకే, ఫిల్మ్స్ ఆర్ లైక్ what do you call it, it's what is that word, it's luxury, not essential. Films are luxury. So ఇప్పుడు డబ్బులు, when there's no money, films will not be your first priority. Absolutely. Already people are not going to theaters to watch a film unless it's a big film, True. So small films will suffer, medium budget films will suffer, OTT will become more powerful. That's the future, is what I think. ఇంకా రాశితో ఇంటర్వ్యూ ఉంది, స్టార్టింగ్ టు మై వైఫ్, అండ్ యాక్చువల్లీ ఏం మాట్లాడచ్చు చెప్పు, ఏదైనా పాయింట్స్ ఉంటే చెప్పచ్చు కదా అంటే, షీ యాక్చువల్లీ సెడ్ వార్ జరుగుతుంది కదా, వార్ గురించి మాట్లాడాలి. బట్ ఐ వాస్ లైక్, ఎందుకు, లైక్ మనం ఏదో హ్యాపీగా కొంచెం I feel like we can't be ignorant about what's happening. I can smile and laugh and say, okay, great. I am very happy my film is releasing. But there's also this person inside me who knows that this is happening politically. People are dying. How am I supposed to react to these things? So I'm also confused. But I also know that India kuda affect avutundi because of everything that's happening. LPG ki shortage ayindi. Aa tarvata janalu kuda, they started talking about the war. So I feel we need to be more aware of what is happening and not be ignorant. If we are ignorant, then people will walk all over us. I really like this conversation. All the very best for thank you for Ustad. Thank you. Releasing on March 19th. Thank you. Thank you so much, Raashii.